వారాహి భక్తి ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో మన దేశంలో శక్తివంతమైన శివాలయాలు ఎక్కడున్నాయో తెలుసా? మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం శివయ్యకు అంకితం చేయబడ్డాయి. అందులో అత్యంత శక్తివంతమైన శివాలయాలు ఎక్కడున్నాయి, వాటి విశిష్టతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి పండుగ వేళ శివభక్తులందరూ శివాలయాలను సందర్శించి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాస దీక్షను ఆచరించి రాత్రి వేళ జాగరణ తర్వాత మాత్రమే ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇదిలా ఉండగా ఈసారి మహాశివరాత్రి రోజున శివాలయాలను సందర్శించాలనుకుంటే శక్తివంతమైన శివాలయాల్లో కొన్నిటిని మీరు సందర్శించవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ శివాలయాలను సందర్శించకపోతే ఈ ఏడాది వీటిని తప్పక దర్శించుకోండి. శివయ్యను దర్శించుకోండి. శ్రీశైలం ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు పాండవులు వనవాసం సమయంలో ఇక్కడ 1000 లింగాలు 5 లింగాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న మల్లెల తీర్థం అనే జలపాతాల్లో స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ నీటిలో స్నానం చేస్తే సకల పాపాలని తొలగిపోయి మోక్షం లభిస్తుందని చాలామంది చెప్తారు. రామనాథ దేవాలయం తమిళనాడులోని రామేశ్వరంలోనూ ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి ఆలయ నిర్మాణం శైలికి ఎంతో ప్రత్యేకత ఉంది. రావణాసుడిపై రాముడు గెలుపుకు గుర్తుగా ఈ ఆలయం నిర్మాణం జరిగిందని స్థానికులు చెప్తారు. ఇక్కడ బావుల్లోని నీటితో స్నానం చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడే మొత్తం 64 తీర్థాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయాన్ని సందర్శించుకోవడం వల్ల శివుడు రాముడి అనుగ్రహం మీకు లభిస్తుంది. మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో శివయ్య మహాకాళేశ్వరుని రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ హటకేశ్వరుడు పాతాళంలోనే ఉంటాడు. రుద్రసాగర్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో తాంత్రిక మంత్రాలతో పూజలు జరగడం గమనార్హం. ఈ ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. 5 అంతస్తుల ఎత్తులో ఉండే ఈ శివాలయంలో మహాకాళేశ్వరుడికి ప్రాతకాలం భస్మాభిషేకం చేస్తారు. అలాగే ఇక్కడ ఉండే కాలభైరవునికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కేదార్నాథ్ ఆలయం కేదార్నాథుడిగా దర్శనమిచ్చే కైలాసనాథుని ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. దీన్ని అర్ధ జ్యోతిర్లింగం అంటారు. ఈ ఆలయానికి నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని జోడించడం ద్వారా ఈ లింగం పూర్తవుతుంది. ఈ ఆలయం ఏడాదిలో కేవలం 6 నెలలు మాత్రమే తెరుచుకుంటుంది. శ్రీ మహావిష్ణువు నరనారాయణుడిగా 1000 సంవత్సరాలు శివయ్యను ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణార్థం ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆది శంకరాచార్యులతో ఇది పునరుద్ధరించబడింది. కాశీ విశ్వనాథ ఆలయం పురాణాల ప్రకారం భూలోకంలో కాశీ విశ్వనాథ ఆలయం శివుని మొదటి నివాసంగా పరిగణిస్తారు. ఉత్తరప్రదేశ్లోని 12 జ్యోతిర్లింగాలలో అతి ముఖ్యమైన కాశీ విశ్వనాథ ఆలయం ఎప్పటి నుంచో కాశీలో ఉంది. ఈ ప్రదేశం శివపార్వతులకు మూల స్థానం. అందుకే అవముక్తేశ్వరుడు ఆదిలింగ రూపంలో ఉన్న మొదటి శివలింగంగా భావిస్తారు. ఇది మహాభారతం ఉపనిషత్తుల్లో కూడా ప్రస్తావించబడింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.